డిస్కషన్ చేస్తున్నాం. ఎండ కొట్టింగ్ చెమట పుట్టింగ్ ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? అసెంబ్లీలో ప్రతిపక్షం లాగా ఇలాంటి డైలాగులు అసలు ఎవరి థాట్స్ అండి ఇవన్నీ అందులో పెట్టినవి? డైరెక్టర్ గారు విజయ్ గారు. విజయ్ గారు ఈజ్ వెరీ గుడ్ రైటర్. సో మా సినిమాలో ఇద్దరు విజేందర్స్ ఉన్నారండి. ఒకరు డబ్బులు పెడితే ఇంకొకరు డైరెక్షన్ చేశారు అనమాట. సో ఒకరు తీగల విజేందర్ గారు అయితే ఇంకొకరు సత్తు విజేందర్ అనమాట. సో మా సత్తు విజేందర్ మా డైరెక్టర్ రైటర్ ఆయననే. మొత్తానికి మమ్మల్ని ఏలిండు, అంటే అది ఏమంటారు దాన్ని బేసికలీ మమ్మల్ని మాతోని మొత్తానికి అబ్బా పడ్డాడు అనమాట. ఇక అంటే ఇట్ వాస్ మ్యూచువల్. మేము కూడా అదే ఫీల్ అయ్యేటోళ్ళు, అబ్బా వీడు చంపుతున్నాడు రా అంటే ఆయన కూడా అట్లే ఫీల్ అవుతాడు మమ్మల్ని చూసి. సో మొత్తానికి వీ ఫినిష్డ్ అ వెరీ గుడ్ ఫన్ ఫిలిం. ఇట్ ఈస్ వెరీ బ్రైట్ఫుల్, చేర్ఫుల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంత ఏడ్చుకుంటే చేసినా కూడా ఎడిట్లో చూసుకున్నప్పుడు అందరం నవ్వుకున్నాం బాగా. సో ఏడ్చుకుంటే చేయడం ఏంటి అంటే ప్రాసగా బాగుంటుంది. ఓకే 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 సరే. అంత మంచి రంగురంగుల కళ్ళద్దాలు ఇట్స్ డెఫినెట్లీ ఇందాక ఐ థింక్ మీ ముందు ఒక ఇంటర్వ్యూలో అంటున్నాను అనమాట. సో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయడం, దట్ ఈస్ వన్ వెయిటింగ్. ఇది వచ్చిన తర్వాత ఇంకెన్ని రోజులు ఉంటుందో ఏమో, దట్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్ అంటాం కదా. సో ఆర్ కామెడీ వాజ్ ఆల్సో లైక్ దాట్. ఇట్ వాస్ వెరీ వెరీ సిచ్యువేషనల్, వెరీ కామెడిక్. అండ్ డెఫినెట్లీ విజయ్ ఈజ్ దట్ న్యూ ఫౌండ్ జీనియస్ ఫర్ తెలుగు సినిమా. అండ్ సో ఈజ్ నిహారిక గారు. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమా ద్వారా ఐ థింక్ యూల్ ఆల్సో సీ సమ్ అమేజింగ్ టాలెంట్. అంటే ఈ టాలెంట్ మమ్మల్ని ఇక్కడ పెట్టడానికి మా టాలెంట్ ఇంత ఇది ఉందో, దీని వెనుక ఇంకా గట్టిగా పనిచేస్తున్న మా ప్రొడ్యూసర్స్ డెఫినెట్లీ. బన్నివాస్ గారు గత కొన్నేళ్ళుగా హిస్ ఛాంపియనింగ్ గుడ్ ఫిలిమ్స్. సో అట్లా వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్. ముఖ్యంగా నేను బన్నివాస్ గారితో పనిచేసే అవకాశం నాకు దీని ద్వారా దొరికింది. అండ్ ఐ కుడ్ మీట్ భాను గారు, తర్వాత కళ్యాణ్ గారు. సో ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ బ్యాంగర్ ఆఫ్ అ ఫన్ వీ హ్యాడ్. అంటే ఈ మూవీలో కామెడీ అయితే మంచిగా కనిపిస్తుంది మనకు. ట్రైలర్ అవన్నీ చూస్తే వినిపిస్తుంది, డైలాగులు చాలా వినిపిస్తున్నాయి. అసలు మామూలుగా లేవు డైలాగులు. అంటే అప్పటికప్పుడు సెట్లో అనుకుని పెట్టిన డైలాగులు ఏమైనా ఉన్నాయా? కొన్ని లైక్ మనం ఇన్స్టాలో చూసే మీమ్స్ అక్కడక్కడ తగులుతున్నాయి. మీమ్స్ లేవండి అసలు. వి డిడ్ంట్ టేక్ ఎనీ సోషల్ మీడియా మీమ్స్ అట్ ఆల్. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక ఒరిజినల్ రైటింగ్. అంటే ఈ ఇన్ అ వే ఫర్ ఆల్ ఆఫ్ అస్, మా అందరికీ వన్ మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే, దిస్ ఆల్వేస్ పేపర్ వచ్చిన ప్రతిసారి యూస్ టు ఫీల్ వావ్, లైక్ అంటే అందరం ఇది రిహర్స్ చేసుకున్నప్పుడు నవ్వుకోవడం కానీ. సో దట్ వాజ్ వన్ యునీక్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీ డే. మాకు డెఫినెట్లీ విజయ్ వచ్చి మాకు అందరికీ మామ ఎట్లా చేయాలి మామ అని చెప్తున్నప్పుడు దట్ యూస్ టు బి వెరీ ఫన్. సో దట్ డ్రోస్ ఆల్ దీస్ 2 years. దర్శిగా